భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేసరికి భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తారీఖున ఏదైతే రాజ్యాంగ నిర్మాణ సభపై ఆమోదించబడింది, రాజ్యాంగ పరిషత్చే. సో 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం లేదా నేషనల్ లా డే అని అంటారు. ఇక ఆ అమల్లో వచ్చిన దీనిని 1950లో జనవరి 26వ తారీఖున భారతదేశం గణతంత్ర రాజ్యంగా వదిలింది. సో 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అదే ఆమోదించబడిందంటే 1949 నవంబర్ 26 1949 నవంబర్ 26 తారీఖున భారత రాజ్యాంగం ఆమోదించబడింది. ఏదైతే రాజ్యాంగ పరిషత్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన భారత రాజ్యాంగం ఆమోదించబడింది. అదే